హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కర్మ కోర్మ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మనకు సిరీస్ స్టార్టింగ్లో ఇందులో హీరోయిన్ అయినటువంటి ప్రీతిని చూపిస్తారు. ఈ ప్రీతి హిందీ సీరియల్స్ ని బెంగాలీ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. అంటే ప్రీతి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ డబ్బింగ్ స్టూడియోలోనే వర్క్ చేస్తున్నటువంటి అనిల్ ఆ డబ్బింగ్ స్టూడియో మొత్తాన్ని కూడా తనే చూసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రీతి చాలా అయిష్టంగానే తన ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో తన హస్బెండ్ అయినటువంటి గోపాల్ అక్కడ కింద పడిపోయి ఉంటాడు. ప్రీతి చాలా భయపడుతూ వెళ్లి ఆ గోపాల్కి ఊపిరాడుతుందో లేదో అని చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే గోపాల్ కళ్ళు తెరుస్తూ ఉండడంతో ప్రీతి వెంటనే భయపడి అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ప్రీతి వెంటనే భయపడి అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోయి ఈ గోపాల్ నిజంగానే చనిపోతే బాగుండు కదా అని అనుకుంటూ ఉంటుంది. ఆ వంటగదిలో ప్రీతి వంట చేస్తున్న సమయంలోనే న్యూస్ పేపర్ లో ఒక యాడ్ చూస్తుంది. ఆ యాడ్ లో ఒక వంట మేస్త్రి, నేను కుకింగ్ క్లాసుల్ని స్టార్ట్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అవ్వచ్చు, ఫీజు 12,000 అని చెప్పి పేపర్ లో ఒక యాడ్ ఇచ్చి ఉంటుంది. దాంతో ప్రీతి మనం కూడా కుకింగ్ నేర్చుకుంటే బాగుంటుంది కదా, మన దగ్గర కూడా 12,000 ఉన్నాయి అని తను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి అందులో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాను అని తన కోసం ఒక స్లాట్ ని బుక్ చేసుకుంటుంది. ఆ తర్వాత రోజే ప్రీతి కుకింగ్ క్లాస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ వయసు అయినటువంటి ఒక పెద్ద మనిషి వీళ్ళందరికీ కూడా కుకింగ్ క్లాసులు చెప్తూ ఉంటాడు. అదే క్లాస్ దగ్గరికి శాలిని అనే మరొక మహిళ కూడా వస్తుంది. ప్రీతికి మరియు శాలినికి మధ్య చాలా ఫ్రెండ్షిప్ ఏర్పడడంతో శాలిని ప్రీతిని చూసి, మీ హెయిర్ స్టైల్ ఏం బాగోలేదు, నేను చెప్పినట్లుగా చేస్తే ఇంకా బాగుంటుంది, అలా ఒకసారి ట్రై చెయ్యండి అని అంటుంది. దాంతో ప్రీతి వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఆ తర్వాత రోజు మళ్ళీ కుకింగ్ క్లాసుల దగ్గరికి బయలుదేరుతూ ఆ శాలిని చెప్పిన విధంగానే హెయిర్ స్టైల్ వేసుకుని మంచిగా రెడీ అయ్యి అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అదే సమయంలో గోపాల్ అక్కడికి వచ్చి ఆ ప్రీతిని చూసి, ఇంత బాగా రెడీ అయ్యి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు డబ్బింగ్ స్టూడియోకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తున్నట్లుగా లేదు, ఏదో మూవీలో యాక్టింగ్ చేయడానికి వెళ్తున్నట్లుగా ఉన్నావు అంటూ ఆ ప్రీతిని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అలా ప్రీతిని అందరి ముందు కొట్టడంతో తను చాలా బాధపడుతూ అక్కడి నుంచి కుకింగ్ క్లాస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాలిని అలా ప్రీతిని అందరి ముందు కొట్టడంతో ప్రీతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి చాలా బాధపడుతూనే కుకింగ్ క్లాస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నిజానికి తను కుకింగ్ క్లాస్ దగ్గరికి వెళ్ళినట్లుగా తన హస్బెండ్ అయినటువంటి గోపాల్కి తెలిసి ఉండదు. ఆ క్లాస్ లో ఉన్నటువంటి శాలిని ప్రీతిని చూసి ప్రీతి ఏదో బాధపడుతుంది అనుకుని ప్రీతి దగ్గరికి వెళ్ళి ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు ప్రీతి ఈ శాలినికి చెప్పొచ్చా లేదో అని ఆలోచించి ఆ తర్వాత జరిగిందంతా కూడా ఆ శాలినికి చెప్పేస్తుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి ప్రీతి నేను వాడి దగ్గర నుంచి ఎప్పుడు బయటపడతానో అంటూ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. అది మొత్తం ఉన్నటువంటి శాలిని కూడా ప్రీతిని చూసి, నాకు బాగా డబ్బులుంది, నీకు డబ్బులు లేవు, అయినప్పటికీ నేను కూడా సేమ్ నీలాంటి ప్రాబ్లమ్నే ఫేస్ చేస్తున్నాను అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్న ప్రీతి షాక్ అవుతూ, ఏంటి నిన్ను కూడా మీ హస్బెండ్ టార్చర్ పెడుతున్నాడా అని అడుగుతూ ఉంటుంది. శాలిని ఆ ప్రీతిని చూసి, అవును సేమ్ నేను కూడా నీలాగే బాధలు అనుభవిస్తున్నాను అంటూ ఉంటుంది. నిజానికి ఈ శాలిని భర్త పేరు అర్జున్ కాగా తను ఒక IVF స్పెషలిస్ట్ డాక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. నిజానికి శాలినికి మరియు తన హస్బెండ్ అయినటువంటి భరత్ కి ఇద్దరికి 5 సంవత్సరాల క్రితమే పెళ్ళై ఉంటుంది, కానీ ఇంతవరకు పిల్లలు పుట్టి ఉండరు. దాంతో శాలిని అంటే అర్జున్ కి ఇష్టం లేకుండా ఉంటుంది. దాంతో చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ శాలిని కళ్ళ ముందే తన హస్బెండ్ వేరే అమ్మాయిల్ని తీసుకుని వచ్చి వాళ్ళతో రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా నన్ను డైలీ టార్చర్ చేస్తూ ఉంటాడు అని తన బాధలన్నీ కూడా ఆ ప్రీతి దగ్గర చెప్పుకుని బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ప్రీతి ఆ శాలిని ఓదార్చుతూ, బాధపడకండి త్వరలోనే ప్రీతి శాలిని ఓదార్చుతూ భయపడకండి, త్వరలోనే మంచి రోజులు వస్తాయి అని అంటూ ఉంటుంది. మరోపక్క డబ్బింగ్ స్టూడియోలో ప్రీతి చాలా తీవ్రంగా కష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన హస్బెండ్ అయినటువంటి గోపాల్ కూడా పని మానేసి ఇంట్లోనే కూర్చుని ఉండడంతో ప్రీతి చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఇంటి అవసరాలన్నీ కూడా తనే చూసుకుంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ప్రీతి గోపాల్తో మాట్లాడుతూ, ఇంకా ఎన్ని రోజులు మీరు పని చేయకుండా ఉంటారు, ఏదో ఒక పనిలో జాయిన్ అవ్వచ్చు కదా అని అంటుంది. అయితే ఆ మాటలో ఉన్నటువంటి గోపాల్ ప్రీతిని చాలా కోపంగా మాట్లాడుతూ, నేను నీ దగ్గర చెప్పించుకునే అంత స్థాయికి రాలేదు, నాకు ఏ జాబ్ చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వేమీ నాకు చెప్పనవసరం లేదు అని ఆ ప్రీతిని కొట్టి అక్కడి నుంచి ఇంటి నుంచి బయట
బయటికి వెళ్తాడు. ప్రీతి తన హస్బెండ్ అయినటువంటి గోపాల్ గురించి ఆలోచిస్తూ ఇంకా ఎన్ని రోజులు నేను ఈ కష్టాల్ని అనుభవించాలి అంటూ ఆ కుకింగ్ క్లాస్ దగ్గరకు బయలుదేరి వెళ్తుంది. ఆ సమయంలో కుకింగ్ క్లాస్ కు వచ్చినటువంటి శాలిని కూడా తన హస్బెండ్ ఫోన్ చేసి తనని ఏదో తిడుతూ ఉంటాడు. ఇది మొత్తం చూసినటువంటి ప్రీతి ఆ శాలిని చూసి, ఏంటి మీ హస్బెండ్ నీకు ఫోన్ చేసి తిడుతున్నాడా అని అంటుంది. ఆ మాటలు విన్న శాలిని అవును అని చెప్పడంతో అప్పుడు ప్రీతి వెంటనే శాలిని చూసి, నన్ను నా హస్బెండ్ టార్చర్ పెడుతున్నాడు, నిన్ను నీ హస్బెండ్ టార్చర్ పెడుతున్నాడు, వీళ్ళిద్దరి నుంచి మనకు విముక్తి కలగాలి అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అదేమిటి అంటే నేను నీ హస్బెండ్ అయినటువంటి అర్జున్ని చంపేస్తాను, నువ్వు నా హస్బెండ్ అయినటువంటి గోపాల్ని చంపేసేయి అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి శాలిని ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఈ అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని ప్రీతిని అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు ప్రీతి శాలిని చూసి, ఏంటి సీరియస్ అనుకున్నావా, నేను జస్ట్ జోక్ చేస్తున్నాను అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. అక్కడ ప్రీతి నిజానికి జోక్ చేసి ఉంటుంది, కానీ శాలిని మాత్రం ఆ విషయం గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. కట్ చేస్తే తర్వాత ఎపిసోడ్ స్టార్టింగ్ లో గోపాల్ ఇక్కడ 10,000 పెట్టిన వెట్టిపోయాయి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ప్రీతి గోపాల్ని చూసి, అక్కడ ఉన్నది నా డబ్బులు కదా, అందుకే నేను వెళ్ళి కుకింగ్ క్లాసులు ఆ డబ్బుల్ని కట్టి నేను కుకింగ్ క్లాసుల్లో జాయిన్ అయ్యానని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఆ గోపాల్ చాలా కోపంగా ప్రీతిని చూసి, నువ్వేమన్నా డబ్బులు ఉన్నదానివా, అయినా కుకింగ్ క్లాస్ కోసం 12,000 ఖర్చు పెట్టడం ఏమిటి, నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నావా అని అంటూ ఉంటాడు. ప్రీతి మాత్రం అవి నా డబ్బులే కదా, నేను కష్టపడి సంపాదించిందే కదా, అందుకే నేను వాడాను అని అంటుంది. ఏంటి కుకింగ్ క్లాసులకి వెళ్ళిన తర్వాత నీకు చాలా ధైర్యం వచ్చి నన్నే ఎదిరిస్తున్నావు, అది నీ డబ్బులైనా సరే నా పర్మిషన్ లేకుండా ఆ డబ్బుల్ని వాడకూడదు అని ఆ ప్రీతిని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అలా ప్రీతిని చాలా తీవ్రంగా కొడుతున్నటువంటి గోపాల్ ప్రీతిని బాల్కనీలోకి తీసుకుని వచ్చి, మరోసారి నన్ను ఎదిరించావంటే ఇక్కడి నుంచి తోసేస్తాను, నన్ను ఎదిరించే సాహసం చెయ్యకు అని చెప్పి బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆ ప్రీతి చాలా బాధపడుతూ అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అలా ప్రీతి తన హస్బెండ్ అయినటువంటి గోపాల్ మీద కోపంతో డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి చాలా కోపంగానే అక్కడ వర్క్ చేస్తూ నాన్ స్టాప్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి ఆ డబ్బింగ్ స్టూడియోలో ఉన్న అనిల్ తన లైట్ గా ప్రీతిని ఇష్టపడుతూ ఉండడంతో ప్రీతి దగ్గరికి వెళ్ళి, మేడం సిస్టమ్ కొంచెం రెస్ట్ ఇవ్వండి, మీరంటే రాక్షస్ లాగా పనిచేస్తున్నారు, సిస్టమ్ కొంచెం రెస్ట్ ఇవ్వండి, ఆ తర్వాత మీరే వర్క్ చేసుకుంటారు కదా, ఇప్పుడు ఇద్దరం కూడా కాఫీకి వెళ్ళి వద్దాం అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ప్రీతి మాత్రం లేదు, ఈరోజు ఎలాగైనా ఈ వర్క్ ని ఫినిష్ చెయ్యాలి అని నాన్ స్టాప్ గా అక్కడ వర్క్ ని ఫినిష్ చేస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత ప్రీతి స్టూడియోలో వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇంటి దగ్గర చాలా మంది జనం గుమికూడి ఉంటారు. ప్రీతి వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ ముందుకు వెళ్ళగా అక్కడ ప్రీతి హస్బెండ్ అయినటువంటి గోపాల్ పైనుంచి జారి కింద పడి చనిపోయి ఉంటాడు. అది చూసినటువంటి ప్రీతి గోపాల్ ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న జనం మొత్తం కూడా మాట్లాడుకుంటూ ఈ గోపాల్ ప్రీతిని చాలా హింసిస్తూ ఉండేవాడు, ఈ గోపాల్ చనిపోయిన తర్వాత ప్రీతికి ఖచ్చితంగా మనశ్శాంతి దొరుకుతుంది, ఉన్నప్పుడు ఎన్ని హింసలు పెట్టాడు, తాగి పైనుంచి కాలు జారి కింద పడి చనిపోయినట్లుగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. దాంతో ప్రీతి వెంటనే ఇంటి లోపలికి వెళ్లిపోయి ఆ గోపాల్ చనిపోయినందుకు లైట్ గా ఆనందపడుతూ ఉంటుంది. ఎందుకంటే తను ఉన్నప్పుడు తనని ఎంతో టార్చర్ చేసి ఉండడంతో ఇప్పుడు తనకి ఇష్టం వచ్చినట్లుగా ఉండవచ్చు అని ఆనందపడుతూ, అసలు నిజంగానే ఈ గోపాల్ పైనుంచి కాలు జారి కింద పడిపోయి చనిపోయాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ వెంటనే పోలీస్ ఆఫీసర్ నాయక్ ప్రీతిని స్టేషన్ కి పిలిపించి, నీ హస్బెండ్ నిజంగానే పైనుంచి కింద పడి చనిపోయాడా లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ప్రీతి మాట్లాడుతూ తనైతే ఆత్మహత్య చేసుకుని ఉండడం అని అంటుంది. అయితే ఆ నాయక్ ఈ ప్రీతిని అనుమానిస్తూ నువ్వు ఆ సమయంలో ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. ప్రీతి సమాధానం చెప్తూ నేను ఆ సమయంలో డబ్బింగ్ స్టూడియోలోనే ఉన్నాను అని అంటుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ నాయక్ మాట్లాడుతూ పోస్ట్ మార్టం రిపోర్ట్ త్వరలోనే వస్తుంది, అది వచ్చిన తర్వాత నీ హస్బెండ్ చనిపోవడానికి కారణం ఏమిటో తెలుస్తుంది, అది సరే నీకు నీ హస్బెండ్ కి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ప్రీతి లేదు, నాకు నా హస్బెండ్ కి మధ్య ఎటువంటి గొడవలు లేవు అని చెప్పి, సరే సార్ మీరు పిలిచినప్పుడల్లా ఎంక్వైరీకి ఇక్కడికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళినటువంటి ప్రీతి పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ నిద్ర మాత్రం రాకుండా ఉంటుంది. అప్పుడే ప్రీతికి ఆ శాలిని మేడం గుర్తుకు వస్తుంది. దాంతో ప్రీతి ఒకవేళ శాలిని మేడం నిజంగానే నా హస్బెండ్ ని చంపేసి ఉంటుందా అని ఆలోచిస్తూ లేదు అలా చేసి ఉండదు అనుకుంటుంది. ఆ వెంటనే తనకి ఇష్టమైన ఫుడ్ ని చేసుకుని తింటూ ఉంటుంది. అప్పుడే వర్షం కూడా వస్తూ ఉండడంతో ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించవచ్చు అని ఆ వర్షంలోకి వెళ్లి చాలా ఆనందంగా డాన్స్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే ప్రీతి సూపర్ మార్కెట్ కి వెళ్లి తను షాపింగ్ చేస్తూ ఉండగా
అప్పుడే అక్కడికి శాలిని వచ్చి ఆ ప్రీతిని చూసి, ఏంటి చాలా ఆనందంగా ఉన్నట్లుగా ఉన్నావు, నీ హస్బెండ్ చనిపోయాడు కదా అని అంటుంది. ఆ మాటలు విన్న ప్రీతి, అవును మా హస్బెండ్ చనిపోయాడు, అందుకే కొంచెం ఆనందంగా ఉన్నాను అని అంటుంది. అప్పుడు శాలిని ప్రీతిని చూసి మాట్లాడుతూ, నువ్వింత ఆనందంగా ఉంటావనే తెలిసే నేను నీ హస్బెండ్ అయినటువంటి గోపాల్ని చంపేశాను. ఇప్పుడు నీ సమయం వచ్చింది, నువ్వు నా హస్బెండ్ అయినటువంటి అర్జున్ని చంపాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్నటువంటి ప్రీతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడతో ఈ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత ఎపిసోడ్ లో ప్రీతి ఇంటి దగ్గరికి పోలీస్ ఆఫీసర్ నాయక్ వచ్చి, నీ హస్బెండ్ నిజంగానే కాలు జారి కింద పడి చనిపోయాడా లేదా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. దాంతో ప్రీతి వెంటనే ఆ నాయక్ ని చూసి, ఏంటి సార్ మీ మాటలను బట్టి చూస్తుంటే నేనే నా హస్బెండ్ ని చంపినట్లుగా మీరు ఫీల్ అవుతున్నారు కదా అని అంటుంది. దానికి ఆ నాయక్ సమాధానం చెప్తూ, ఆ అవకాశం కూడా ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే నిజాలన్నీ కూడా తెలుస్తాయి కదా, మీ హస్బెండే కాలు జారి కింద పడ్డా లేదంటే ఎవరన్నా తనని కిందకి తోసారో మొత్తం కూడా తెలుస్తాయి అని అంటూ ఉంటాడు. మళ్ళీ నాయక్ వెంటనే ప్రీతిని చూసి, ఎవరికైనా మీ హస్బెండ్ గోపాల్ మీద కోపం ఉందా, తను ఎవరితైనా గొడవలు పడ్డా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ ప్రీతి మాట్లాడుతూ, తను వర్క్ చేస్తున్నటువంటి కంపెనీలో చాలా మందితో గొడవ పడ్డాడు, అందుకే తనని పనిలో నుంచి కూడా తీసేశారు. ఇప్పుడు నేనే కష్టపడి డబ్బింగ్ స్టూడియోలో ఓవర్ టైం డ్యూటీ చేసి ఆ డబ్బులతోనే కుటుంబం మొత్తం కూడా సాగుతుంది అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత నాయక్ వెంటనే స్టేషన్ కి వెళ్ళగా తన అసిస్టెంట్ వెంటనే నాయక్ దగ్గరికి వచ్చి, సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, దానిలో చాలా క్లియర్ గా ఎవరో కూడా ఆ వ్యక్తిని పైనుంచి కిందకి తొయ్యలేదని వచ్చింది, ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కదా, కేసుని క్లోజ్ చేద్దామని అంటాడు. అయితే ఆ మాట విన్న నాయక్ మాత్రం, ఇంకా కేసు క్లోజ్ అవ్వలేదు, నాకెందుకు ఈ ప్రీతి మీద ఈ కేసు మీద కూడా అనుమానం ఉంది, దీని వెనకాల ఏదో రహస్యం దాగినట్లుగా ఉంది, దాన్ని కనుక్కోవాలి, అప్పటి వరకు ఈ కేసుని క్లోజ్ చేయొద్దు అని అంటాడు. మరోపక్క శాలిని ప్రీతిని మాటిమాటికి కలుస్తూ, నువ్వు నా హస్బెండ్ అయినటువంటి అర్జున్ని ఎప్పుడు చంపుతావు అని అడుగుతూ ఉంటుంది. ఒకరోజు ఈ ప్రీతి డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ ఉండగా అక్కడ కూడా శాలిని ఆ ప్రీతికి కనిపించి, నువ్వు నా హస్బెండ్ని ఎప్పుడు చంపుతావు అని అడుగుతున్నట్లుగా తన భ్రమపడి, నేను ఆ అర్జున్ని చంపలేను అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ మాటలు విన్నటువంటి అక్కడ ఉండే అనిల్, అర్జున్ ఎవరు, చంపడం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రీతి వెంటనే ఆ అనిల్ని చూసి, ఈ రోజు నేను డబ్బింగ్ చెప్పలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క పోలీస్ ఆఫీసర్ నాయక్ మాత్రం ఈ కేసు గురించి చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ప్రీతి అనిల్ దగ్గరికి వెళ్లి, ఈ వర్క్ ని ఈ రోజే ఫినిష్ చెయ్యాలా అని అడుగుతూ ఉంటుంది. అనిల్ మాత్రం అవసరం లేదు, 1 వీక్ లో ఫినిష్ చేయవచ్చు అని చెప్పి వెంటనే ఆ ప్రీతిని చూసి, నీ హస్బెండ్ చనిపోయిన తర్వాత నువ్వు చాలా డిస్టర్బ్ అయినట్లుగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి ప్రీతి మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ప్రీతికి ఒక పార్సిల్ వస్తుంది. ప్రీతి ఆ పార్సిల్ ని ఓపెన్ చేయగా అందులో ఒక పట్టు శారీ గిఫ్ట్ పంపించి ఉంటుంది. నిజానికి ఆ పట్టు శారీని శాలినినే పంపించి దానిలో ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ ని ప్రీతి చదవగా ఆ లెటర్ లో ఇలా రాసి ఉంటుంది, ప్రీతి నీ కోసం నేను చాలా తొందరగా వర్క్ ఫినిష్ చేశాను, నువ్వు కూడా నా కోసం నా హస్బెండ్ ని చంపేయి, అప్పుడే నాకు శాంతి ఉంటుంది, నువ్వెందుకు ఈ విధంగా టైం తీసుకుంటున్నావు అని రాసి ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ప్రీతి మాత్రం, నేను శాలిని హస్బెండ్ అయినటువంటి అర్జున్ని చంపలేను, అయితే ఒక పని చేద్దాం, నా హస్బెండ్ గోపాల్ని శాలినినే చంపింది అని పోలీసులకు చెప్పేద్దామని డిసైడ్ అయ్యి ప్రీతి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. కానీ అక్కడ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ప్రీతిని చూసి, మా సార్ నాయక్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, అతని దగ్గర ఏమైనా అబద్ధాలు చెప్తే అసలు ఊరుకోడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ప్రీతి, అంటే ఇన్నాళ్ళు మనం గోపాల్ని చంపింది శాలిని అని తెలిసి కూడా ఆ నిజం చెప్పకుండా దాచాం, అంటే ఇది కూడా తప్పే కదా, ఎందుకు అనవసరంగా పోలీసులు చెప్పి ఆ కేసులో మనం ఇరుక్కోవడం అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో నాయక్ అక్కడికి వచ్చి, ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ప్రీతి మాత్రం, ఏం లేదు సార్, మీతో ఏదో మాట్లాడదామని వచ్చాను, కానీ అర్జెంటుగా నాకు పని ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, మరోసారి మాట్లాడదామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసినటువంటి ఆ నాయక్ మాత్రం, అసలు ఈ అమ్మాయి స్టేషన్కి ఎందుకు వచ్చింది, ఎందుకు సడన్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రీతి దగ్గరికి శాలిని వచ్చి, ఏంటి నా గురించి పోలీసులకు చెప్పడం కోసం స్టేషన్కి వెళ్ళావా, నువ్వు నా గురించి చెప్తే నేను ఒక్కదాన్ని అరెస్ట్ అవ్వను, నువ్వు కూడా జైలుకి వెళ్తావు, అయినా నేను నీ సంతోషం కోసం ఇంత పెద్ద పని చేస్తే నా సంతోషం కోసం నువ్వు కూడా చెయ్యాలి కదా, ఇదేం పెద్ద పనేం కాదు, నేను నీ హస్బెండ్ తాగేటటువంటి వాటర్ లో జైలో అనే ఒక టాబ్లెట్ ని కల్పించేశాను, అది తాగిన వెంటనే నీ హస్బెండ్ గోపాల్ మత్తులోకి వెళ్ళిపోయాడు, అప్పుడు నేను జస్ట్ నీ హస్బెండ్ ని కొంచెం ముందుకు తోశానంతే, సింపుల్ గా పని అయిపోయింది, నువ్వు కూడా అలాగే చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అలా శాలిని ప్రీతికి వార్నింగ్ ఇచ్చి అలాగే తనకు ఒక గొడుగిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ నాయక్ కూడా బయటకు వచ్చి వాళ్ళిద్దరినీ కూడా దూరం నుంచి చూసి ఉంటాడు. అలా ప్రీతికి శాలిని వార్నింగ్ ఇచ్చి వెళ్ళడంతో ఆ ప్రీతి ఏమీ మాట్లాడలేకుండా సైలెంట్ గా నిలబడి ఉంటుంది. ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్నటువంటి నాయక్ మాత్రం ఆ శాలిని ఎందుకు ప్రీతికి గొడుగిచ్చి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడతో ఈ 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. బాగా ధనవంతురాలైనటువంటి ఎలీషా ఎలా చనిపోయింది, ఈ ఎలీషా నార్మల్ గానే చనిపోయిందా లేదా తనని ఎవరైనా హత్య చేశారా, ఎలీషా తన ఆస్తి మొత్తాన్ని కూడా నమ్రత పేరు మీద ఎందుకు రాసింది, ఈ నమ్రతనే ఎలీషాని నిజంగా చంపిందా లేదా ఎలీషా ఇంట్లో పనిచేసే పని మనిషే చంపేశాడా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి నమ్రత ఎలీషా చనిపోవడానికి ముందు ఒక కారు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ ఎందుకు చేసింది, కరోనా సమయంలో డాక్టర్స్ ఇలా కూడా ప్రవర్తించారా, చివరికి లాయర్ మాయా ఆ ఎలీషా మరణం వెనక దాగి ఉన్న రహస్యాన్ని కనిపెట్టిందా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ద వెర్డిక్ట్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడతో ఈ మొదటి పార్ట్ వీడియోని ఫినిష్ చేసి రిమైనింగ్ ఎపిసోడ్స్ ని సెకండ్ పార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఆ వీడియో లింక్ ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.